హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్. మొన్నటిదాకా ఇంతకుముందు ఆంధ్రాలో రథం గాలిందిరా బాబు, మీ వాళ్ళు రథం కాల్చిరు అంటే రథమే కదా గాలింది, ఏమవుతుంది ఇంకోటి చేపిద్దాం. ఇట్లా ఎవరు వైసీపీ వాళ్ళు. ఇంకొకడు అరే మీ గుండగాళ్ళు అందరు వచ్చి మా ఆంజనేయుని విగ్రహం బలగొట్టిర్రా అంటే ఆంజనేయుడు ఏమన్నా చనిపోతాడా? బొమ్మనే కదా, ఏమవుతుంది ఇంకో బొమ్మ తెచ్చి పెడదాం అన్నాడు వైసీపీ వాళ్ళు. ఈరోజు ఆంధ్ర ప్రజలు వీళ్ళకి బాగా బుద్ధి చెప్పిరు. ఎట్లా ఏడుస్తుండో చూడండి. ఈయన ఏడుపు వినండి. అది గుండె ధైర్యంతో నడుస్తాడంట ఈయన, పెద్ద మనిషి. పోరాటాలు చేసినావు, సీఎం కాకముందేమో హిందూ ధర్మంలో వాపసి అయినావు, మళ్ళీ పోయి కొండగొర్రె అయినావు. మళ్ళా మీ వాళ్ళకు ఏం నేర్పించినావాడా? మొత్తం ఆంధ్రాలో మత మార్పిడిలు ఎక్కువ చేసినావు. నువ్వు చేసింది ఏం లేదు. అందుకే ప్రజలు నీకు ఇప్పుడు బుద్ధి చెప్పిరు బాగా. నువ్వు హిందూ ధర్మంలోకి వచ్చి నాటకాలు చేసి మళ్ళా పోయి ఆడ వైసీపీ గెలవంగానే మళ్ళా పోయి కొండగొర్రె అయినావు, అందరికీ ముండ పంపించినావు. ఎమోషనల్ అవుతాడన్నా, ఎందుకు గాడు చెప్పు, ఎమోషనల్ అవుతాడు. హిందూ దేవుళ్ళ గురించి, హిందూ దేవుళ్ళ మీద ఏ నా కొడుకు నాటకాలు చేసినా అందరు ఇదే సర్వనాశనం అయిపోతాడు. ఇదైతే పక్క. హిందూ దేవి దేవతల గురించి ఎవడన్నా కానీ చెప్పకండి, చెప్తున్నా ముందే, లేకపోతే అందరికి ఇదే గతి పడుతుంది. ఇంకా ఇప్పుడు జైలుకి ఎప్పుడు పోతారో చూడాలి. మళ్ళీ ఒకరొకరు బాట పడతారు. ఇక ఓడిపోయిన వాళ్ళందరూ ఏమేమి స్కామ్లు చేసిరో ఆ స్కామ్లన్నీ తవ్వి బయటికి తీసి వీళ్ళందరినీ జైలుకు పంపిస్తారు. ఇదైతే పక్క. కానీ ఏ రాజకీయ నాయకుడన్నా కానీ హిందూ దేవి దేవతల మీద రాకండి. మీ గుద్ద మీరు గడుపుకోండి, అర్థమైందా? మీ పని మీరు చేసుకొని మంచిగా ఉండండి. ప్రజలకు సేవ చేయండి రా, హవలేగాళ్ళరా అని చెప్పి పీర్బిరాలు తీసుకున్న వాళ్ళు మాత్రమే ఇటువంటి వాళ్ళకి ఓటేస్తారు. ఆడ తీసుకొని కూడా వేరే వాళ్ళకి ఓటేస్తారని అర్థమైపోయింది. ప్రజలు ఇటువంటి వాళ్ళకి కంపల్సరీ బుద్ధి చెప్పాలి. ప్రజలారా, జై శ్రీరామ్.